జిల్లా నర్సరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా కొత్తమాస్ మెహర్బాబు, సెక్రటరీగా కొత్తమాస్ వెంకటప్పయ్య, ట్రెజరర్ గా పొత్తూరి వరప్రసాద్ ఆర్యవైశ్య పెద్దల సమక్షంలో అమ్మవారి దేవస్థానంలో నియమింపబడ్డారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం తరఫున పాతవారు స్వచ్ఛందంగా విరమణ చేసిన సందర్భంగా ఈరోజు నూతనంగా కొత్తమాస్ మెహర్ని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా కొత్తమాస్ వెంకటప్పయ్య గారు, ట్రెజరర్గా పొత్తూరి వరప్రసాద్ గారు, నర్సరావుపేటలో ఆర్యవైశ్య సంఘాలు సలహా సంఘ సభ్యులు అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి స్వచ్ఛందంగా నర్సరావుపేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి మినీ కళ్యాణ మండపంలో మా ఆర్యవైశ్య మిత్రులందరూ కూడా సమావేశం జరిపాం. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే నూతనంగా అమ్మవారి గుడి చైర్మన్గా కొత్తమాస్ మెహర్ గారిని, అట్లాగే ట్రెజరర్గా కొత్తమాస్ వెంకట సుబ్బయ్య గారిని, అట్లాగే వెంకటప్పయ్య గారిని, అట్లాగే ట్రెజరర్గా పొత్తూరి వరప్రసాద్ గారిని మరి ఏకగ్రీవంగా మన ఆర్యవైశ్య పెద్దలు మిత్రులు అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే అంతకుముందు కూడా జరిగిన ప్రెసిడెంట్ సెక్రటరీలు మా మల్లారావు గారు కానీ, మిర్యాల ప్రసాద్ గారు, అట్లాగే మన కొత్తమాస్ విశ్వనాథం గారు కూడా చాలా బ్రహ్మాండంగా కూర్చుని అంతకుముందు పూర్వ అధ్యక్షుల మరి సహకారంతో చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఇప్పుడు చేసిన నూతన కమిటీ సభ్యులు కూడా మరి వారు ఉత్సాహంగా మరి వారు ఇంకా మన అమ్మవారి గుడి కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. మేము ఏం చెప్పామంటే ఒకసారి వాళ్ళకి ఈ సభ్యులను కూడా అందరూ మంచి ఇంట్రెస్ట్ గల సభ్యులు, అంటే మన నర్సరావుపేట పట్టణంలో అన్ని వ్యాపార సంస్థల నుంచి మరి ఎన్నుకుంటారు, ఒక్కొక్క మెంబర్గా తీసుకుంటాం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో తీసుకోవడం ఒకటి. ముఖ్యంగా మెహర్ గారిని, అట్లే కొత్తమాస్ వెంకటప్పయ్య గారిని, పొత్తూరి గోపి గారిని, వరప్రసాద్ గారిని. విజయ వాసవి ఈరోజు నరసరావుపేట పట్టణంలో స్థానిక వాసవి అమ్మవారి దేవస్థానం 20,000 మంది ఆర్యవైశ్యులందరూ కూడా నిత్య పూజలు చేసుకున్నటువంటి వాసవి మాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆర్యవైశ్యులు దేవతగా నిత్యం పూజించుకునేటటువంటి మా వాసవి అమ్మవారి దేవస్థానానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అటువంటి నరసరావుపేట వాసవి అమ్మవారి దేవస్థానానికి ఈరోజు నూతన అధ్యక్షుడిగా కొత్తమాస్ మెహర్ గారు, ప్రధాన కార్యదర్శిగా కొత్తమాస్ వెంకటప్పయ్య గారు, కోశాధికారిగా పొత్తూరి వరప్రసాద్ గారు ఈరోజు ఆర్యవైశ్య పెద్దలందరి సమక్షంలో వారందరి దీవెనలతో వ్యాపారస్తులందరి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా వారికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మాదిరిగానే కొంతమంది సర్వీస్ కార్యక్రమాలు చేశారు. అలానే అమ్మవారి నిత్య పూజలు కానీ, అమ్మవారికి జరగాల్సినటువంటి కైంకర్యాలు కానీ వీరి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరగాలని, నర్సరావుపేట పట్టణం సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ రాబో రోజుల్లో పెద్దల దేవస్థానం పునరుద్ధరణకి వీరందరూ నిలబడాలని, వీరందరికీ పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ సహాయ సహకారాలు అందించాలని, అలానే నరసరావుపేటలో వాసవి అమ్మవారి దేవస్థానానికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కాపాడటంలో కూడా మీరందరూ కూడా ముఖ్య పాత్ర పోషించాలని ఈ కమిటీ 2 సంవత్సరాల పాటు ముఖ్యంగా నరసరావుపేటలో గతంలో 1 ఎకరన్నర వాసవి మాతకు సంబంధించినటువంటి పొలం అన్యాక్రాంతం అవడం జరిగింది. మొత్తం 6.5 ఎకరాలకు గాను ఆ రోజు కొణిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక రిజిస్టర్ ఆఫీస్లో జరిగినటువంటి అవకతవకల్ని ఆ రోజు ఆర్యవైశ్యులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడం, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఎంపీ కానీ అందరూ కూడా సహకరిస్తే రోసయ్య గారి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఒక తీర్మానం చేస్తే అటువంటి రిజిస్ట్రేషన్ని రద్దు